శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అసలు భగవద్గీత మనకు ఒక ప్రారంభమైంది 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మనకు భగవద్గీత అసలు పరమాత్మ చెప్పింది మనకు ప్రారంభం అవుతుందండి. ఏది అందుట్లో 11వ అధ్యాయంలో మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి 18వ అధ్యాయంలో నుండి 66వ శ్లోకంతో ఉండటానికి 18వ అధ్యాయంలో 78 శ్లోకాలు దాకా ఉన్నాయి. కానీ భగవద్గీత ముగించింది 66వ శ్లోకంతో, అంటే చివరిది 18వ అధ్యాయంలో. ఆయన లాస్ట్ చెప్తాండి, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వహ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఆయన అక్కడ దాంతో ముగించాడు. అంటే ప్రారంభంలో కూడా అశోచాద్ అన్వశోచత్వం అని ముగించాడు భగవాను. అంటే మనం శోచించడం అంటే ఏంటనమాట, బాధపడటం, దుఃఖించడం అండి. ఆ దుఃఖం నువ్వు దుఃఖించొద్దు అని ప్రారంభించిన వాడు మా శుచ నువ్వు ఏడవద్దు అని ముగించాడు. మధ్యలో చెప్పిందంతా ఏంటంటే ఈ యొక్క దుఃఖానికి కారణము, దుఃఖం ఎలా పోతుంది, ఇవన్నీ కూడా మనకి 18వ అధ్యాయంలో ముగించడం జరిగింది. ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ 2వ అధ్యాయం ప్రారంభించే ముందు నిజానికి ఈ 66వ శ్లోకం తర్వాత అండి ఒక ఇంచుమించుగా ఫలశ్రుతిలాగా అసలు భగవద్గీత చదివే వాళ్ళకి ఏ అర్హతలు ఉండాలి అనేది పరమాత్మ చెప్పటం జరిగిందండి. అంటే ఇప్పుడు మనం చూడండి, ఏదో బీటెక్ పరీక్ష రాసేవాళ్ళకి చూడండి ఎంసెట్ అది పెట్టి ఆ దాంట్లో ఉత్తీర్ణులు అయితేనే కానీ దీంట్లోకి తీసుకోరు అనమాట. ఆ విధంగానే ఇక్కడ పరమాత్మ ఏం చేశాడంటే ఆయన కొన్ని అసలు ఇది చివరి చెప్పాడు, కానీ నా ఉద్దేశం ఇది మీకు ముందే మనం మనవి చేస్తే మంచిదని ఆ విషయాలు ఇప్పుడు మీకు ముందు చెబుతున్నాం. అంటే భగవద్గీత వినేవాడికి లేక భగవద్గీత చదవదలుచుకున్న వారికి అసలు ఏ అర్హత ఉండాలి అంటే అందరూ వినొచ్చు, కానీ అది వంట పట్టాలంటే, దాని ఫలితం రావాలంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మే కొన్ని అర్హతలు చెప్పాడు. అది మీకు మనవి చేసి తర్వాత మన 2వ అధ్యాయం నుంచి మనం ఈ భగవాన్ వాచ అక్కడి నుంచి మనం ప్రారంభిద్దామండి. ఆ అర్హతలు ఎక్కడ చెప్పాడంటే అష్టాధ్యాయంలో 67వ శ్లోకం దగ్గర నుంచి ఒక 5-6 శ్లోకాల్లో చెప్పారండి. ఆయన అంటారు, ఇదం తే నా అతపస్కాయ నా అభక్తాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం. ఇది కొంతమందికి చెప్పొద్దని చెప్పి ఆయన ముందే మనవి చేస్తున్నాడు. ఎందుకనంటే ముందండి అసలు ఏదైనా చెప్పేటప్పుడు దాని మీద శ్రద్ధ ఉండాలి. ఇవాళ మన పిల్లలకి మనం ఇంటర్మీడియట్లో బలవంతంగా కొన్ని గ్రూపులు తీసుకుంటాం, వాళ్ళు చదవరు సరిగ్గా. వాళ్ళకి ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. అందుకని ఇక్కడ ఈయన ఏమంటున్నా అంటే ముందు వాళ్ళకి అసలు వినాలని కోరుకుండాలి భగవద్గీత అటువంటి వాళ్ళు. రెండవది ఆ తపస్కాయ, తపస్సు చేయని వాళ్ళకి చెప్పు. తపస్సు అంటే మనం ఏదో అడవుల్లోకి వెళ్ళి ఏదో ముక్కు మూసుకొని తపస్సు అది కాదండి. అంటే నిరంతరం భగవన్నామస్మరణ చేసేవా దాన్ని తపస్సు అంటాం. నేను మీకు మనవి చేస్తాను, చాలామంది ఏదైనా దెబ్బ తగిలితే అబ్బోయ్ నాయనోయ్ బాబా మామోయ్ అంటుంటారు, అమ్మ చచ్చాను రోయ్ అంటాడు. అలా కాకుండా మనం బాల్యం నుంచే పిల్లలకి అలవాటు చేయాలండి. ఏదైనా దెబ్బ తగిలి భగవన్నామస్మరణ. నీకు శివుడు ఇష్టమైతే శివ అనుకోండి, కృష్ణుడు ఇష్టమైతే కృష్ణ, వాసుదేవ, ఇట్లా కనుక భగవన్నామస్మరణ నిరంతరం ఏదో 10 నిమిషాలు పూజ చేయడం దేవుడి గుడికి వెళ్ళటం కాదండి. భగవన్నామస్మరణ నిరంతరం మనం స్మరించినట్లయితే ఆ భగవంతుడే మన కష్టం వచ్చినప్పుడు కాపాడుతాడు. అందువలన ఏం చెబుతున్నాడు ఇక్కడ, ఇది తపస్సు. ఇలా భగవంతుడి యందు విశ్వాసం గలవాడికి చెప్పమన్నాడు ఈ భగవద్గీత. రెండవది నా అభక్తాయ అంటే భక్తిభావం లేనివాడికి చెప్పొద్దన్నాడు. అంటే నాస్తిక భావాలు ఉంటాయి కొంతమందికి, దేవుడేంటి ఉన్నాడా, తినటం నిద్రపోవడం అంతే, అసలు మరణించిన తర్వాత ఏముంది పునర్జన్మ ఉందా అని ఇట్లా వితండవాదం వాళ్ళకి ఈ భగవద్గీత వినే అర్హత లేదని చెప్పాడు. సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. ఇది రెండోది. మూడవది నచ అశుశ్రూషవే, శుశ్రూష లేని వాళ్ళకి చెప్పొద్దన్నాండి. శుశ్రూష అంటే మనకు సామాన్యంగా లోకంలో ఏంటంటే గురువుగారికి చెవిటేదో శుశ్రూష అనుకుంటాం మనం తెలియక ఆ సంస్కృత పదానికి.
అసలు సంస్కృత దానికి శుశ్రూష అనే మాటకు అర్థం ఏంటంటే శ్రోతుం ఇచ్చా శుశ్రూష అంటే అర్థం ఏంటి? వినాలని కోరుకు. అది గురువుగారికి సేవ చేయటంలో మారిపోయింది అర్థం. అక్కడ కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే శ్రద్ధగా వినాలనే కోరికతో గురువుగారికి సేవ చేస్తున్నాం, ఆ అర్థంలో మారింది. కానీ శుశ్రూష అనే దానికి అర్థం ఏంటంటే శ్రోతుం ఇచ్చా, వినాలనే కోరిక. అసలు ముందు మీకు ఆ భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అయ్యో భగవద్గీత మన సనాతన గ్రంథం కదా, దాంట్లో ఏం చెప్పారు, అర్జునుడు ఏమడిగాడు, ఇవన్నీ కూడా నీకు ఒక యాంగ్జైటీ ఉండాలి. నీకు శుశ్రూష అంటే వినాలనే కోరిక ఉండాలి. ఆ కోరిక లేని వాడికి భగవద్గీత చెప్పొద్దని నేను చెప్పండి. ఇది ఒక శ్లోకంలో. ఇంకా రెండో దాంట్లోకి వచ్చేటికి ఆయన అంటాడండి, యా ఇవం పరమం గుహ్యం. అందువల్ల ఆయన అంటున్నాడు ఈ భగవద్గీత చాలా రహస్యమైంది. రహస్యం అంటే మనం ఏదో చెవులో చెప్పమని కాదండి. రహస్యము అంటే గోప్యము. ప్రతివాడికి ఎవడికి పడితే వాడికి పిలిచి చెప్తే దాని వాల్యూ. ఇప్పుడు ఒకటండి, సలహా కూడా మనం అడిగిన వాడికి చెప్తే మనం విలువ ఉంటుంది దానికి. అడగకుండా చెప్పడం మొదలెట్టామనుకోండి, నేను నిన్ను అడిగాను అంటాడు. అందువల్ల ఏముండాలంటే దీనికి కూడా గుహ్యం అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటో గోప్యం ఉండాలి. ఈ భగవద్గీత కూడా చాలా గోప్యమైనది. గోప్యమైనది అంటే అర్థం ఏంటి, చాలా విలువ. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, అది బీరువాలో పెట్టి రహస్యంగా లాకర్లో పెట్టి ఎప్పుడు దాస్తాం, దాన్నే గోప్యం అంటాం. అది విలువైనప్పుడు దాస్తాం. అంత విలువ లేనిది ఏదో ఉందనుకోండి, జేబురుమాలో ఏదో ఉండి ఆ పక్కన తీసుకెళ్ళి ఆ సోఫాలో పడేస్తాం, అదే పోయినా పర్వాలేదని. ఇక్కడ విలువైనది అనే దానికి అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న విషయము చాలా విలువైనది. దాన్ని శ్రద్ధగా వినేవాళ్ళకి మాత్రమే భగవద్గీత చెప్పాలి. అక్కడ గుహ్యం అంటే రహస్యము, గోప్యము అంటే అర్థం ఏంటంటే విలువైన వస్తువు ఈ భగవద్గీత. ఇక రెండోది ఏంటంటే ఆయన అంటాడు, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ. అందువలన ఇలా ఈ అర్హత గల వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆ లోకంలో అంటే చాలా తక్కువ ఉంటారు. కల్లా ఇప్పుడు ఏమండి, కూరగాయల షాపులో ఉన్నట్టుగా బంగారం కొట్లో ఉండరు కదా. బంగారం కొట్లోకి వెళ్ళేవాళ్ళు దాని విలువ తెలిసిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అలాగే భగవద్గీతను అర్థం చేసుకునేవాళ్ళు, దాని ప్రతిఫలం పొందేవాళ్ళు, దాని విలువ తెలిసిన వాళ్ళు ఏదో వందల సంఖ్యలో ఉండరు. కానీ ఆ విలువ తెలిసిన వాడికి దాని విలువ తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఇది అన్నిటికంటే మంచిది. ఇదేంటంటేనండి ఆయన అంటున్నాడు, ఇంకొక 2 లక్షణాలు ఉండాలంటే భగవద్గీత వినేవాడికి. శ్రద్ధావాన్ అనసూయచ్చ. దీని యందు వాడికి ముందు శ్రద్ధ ఉండాలి. చాలా ముఖ్యమైనదండి. శ్రద్ధ అంటే ఏంటి, జాగ్రత్తగా వినాలి. అప్పుడే విద్యార్థి కూడా చదువు వంటబడుతుంది. అందువల్ల శ్రద్ధావాన్ అంటే ఈ భగవద్గీత వినేవాడికి దాని యందు శ్రద్ధ ఉండాలి. దాని యందు ఏకాగ్రత ఉంటుంది. శ్రద్ధ ఎప్పుడు వస్తుందండి, ఏకాగ్రత వల్ల వస్తుంది. త్వయైకాగ్రేణ చేతస. నువ్వు భగవద్గీత ఎలా వినాలంటే ఏకాగ్రమైన మనస్సుతో. అంటే అది వింటున్నప్పుడు, ఇప్పుడు మీరు ఛానల్లో విన్నప్పుడు కూడా ఏదో ఇతర విషయాలు వింటూ సగం వింటే అది మనకు వంట పట్టదండి. ఆ పెట్టుకోవడమే ప్రశాంతమైనప్పుడు వినండి. ఆ విన్నది ఎలా వినాలంటే ఏకాగ్రతతో వినాలి. అటువంటి ఏకాగ్రతమైనటువంటి మనస్సుతో వినాలి. ఇది ఒక ముఖ్య లక్షణం అండి. ఇక ఇంకొక ముఖ్యమైన లక్షణం కూడా చెబుతున్నాను. అనసూయచ్చ. అసూయ లేని వాడికి అర్హత అండి. అదొక అర్హత అండి. మన మనస్సంతా ద్వేషంతోనూ ఈర్ష్యాసూయలతోనూ ఉంటే ఈ భగవద్గీత నీకు వంటపట్టదు. ఈ స్థితికి నువ్వు వచ్చేటప్పటికి ఏదో ఒక ఎంఏ ఎంటెక్ వచ్చినట్టుగా ఈ భగవద్గీత వినే స్థితికి రావాలంటే మనసులో ఉన్న మాలిన్యాలని ముందు ఒకటి తగ్గించుకోవాలండి. అంటే అర్థం ఏంటంటే అసూయ ద్వేషాలని ముందు మనం దూరంగా పెట్టాలి. అప్పుడు భగవద్గీతను మనం చదవటం కానీ వినటం కానీ మొదలు పెడితే దాని యొక్క ఫలితం లభిస్తుంది అని చెప్పేసి భగవానుడు మనకి చెప్పటం జరిగిందండి. అట్లా కనుక ఉన్నట్లయితే శ్రద్ధావాన్ అనసూయచ్చ. ఏకాగ్రతతో వినేవాడు, శ్రద్ధ కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో శృణుయాదపి, అటువంటి వాడు ఈ భగవద్గీత విన్నట్లయితే ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. వాడు ఏమవుతాడంటేనండి, ప్రాప్నుయాత్ శుభాన్ లోకాన్ పుణ్యకర్మణాన్ సోపి ముక్త. అతడు పాప విముక్తుడు అవుతాడు. ముందు అది ఇట్లా అర్హత పెట్టుకొని వినాలి భగవద్గీత. ఊరికే వింటే కాదు. అసూయాద్వేషాలు లేకుండా ఏకాగ్రతతో దైవధ్యానం దైవభక్తి కలిగి ఉండి, అంతకుముందు చెప్పాడు కదండి,
దాని యందు వినాలనే కోరికతో భక్తిభావంతో ఏకాగ్రతతో కనుక ఈ భగవద్గీత విన్నట్లయితే వాడికి కలిగేది ఏంటంటే ఆయన అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలంటే నమ్మాలండి భగవంతుడిని, అన్ని పాపాల నుంచి నీకు విముక్తి కలిగిస్తానన్నాడు ఆయన. అంతేకాదండి, శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్, నీకేం కలుగుతుంది? ఉత్తమ లోకాలు, ఉత్తమ గతి, పరమపదం నీకు. ఇంకంతకంటే కావాల్సిందండి. ఉన్నప్పుడేమో సుఖంగా జీవితం పెడుతుంది, ఏ లోటు లేకుండా. మరణానంతరం ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఇది భగవద్గీత వల్ల కలిగే ఒక విధంగా ఫలశ్రుతి లాంటిది. ఇది మీకు ముందెందుకు ఇది నిజానికి 18వ అధ్యాయంలో ఉన్న ముందెందుకు చెబుతున్నారంటే ఈ విధంగా శ్రద్ధగా కనుక మీరు భగవద్గీత విన్నట్లయితే దాని ఫలితం మీకు లభిస్తుంది అని మనవి చేస్తూ స్వస్తి.